ప్రభాస్ తనను నమ్మిన నిర్మాతలకు అండగా నిలుస్తుంటారని ఇండస్ట్రీలో టాక్ ఉంది. ఎంత పెద్ద స్టార్డమ్ ఉన్నా ఇచ్చిన మాట కోసం నిలబడే నటుడిగా ఆయనకు మంచి పేరుంది. తాజాగా ప్రభాస్ తీసుకున్న ఒక నిర్ణయం మరోసారి ఆయన పెద్ద మనసును ప్రపంచానికి చాటి చెబుతోంది. ఆదిపురుష్ సినిమా భారీ డిజాస్టర్ గా మిగిలిన సంగతి తెలిసిందే. ఈ చిత్రం తెలుగు థియేట్రికల్ డిస్ట్రిబ్యూషన్ హక్కులను దక్కించుకున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ భారీగా నష్టపోయింది. ఆ నష్టాల నుంచి కోలుకోవడానికి ప్రభాస్ ఆ సంస్థతో మారుతి దర్శకత్వంలో ది రాజాసాబ్ సినిమా చేశారు. కానీ రాజాసాబ్ కూడా నిరాశపరిచింది. దీంతో మరోసారి పీపుల్ మీడియా ఫ్యాక్టరీకి ప్రభాస్ అండగా నిలిచే ప్రయత్నం చేసినట్టుగా టాక్. సందీప్ రెడ్డి వంగ దర్శకత్వంలో తెరకెక్కుతున్న అత్యంత భారీ చిత్రం స్పిరిట్ కర్ణాటక డిస్ట్రిబ్యూషన్ హక్కులను పీపుల్ మీడియా ఫ్యాక్టరీ దక్కించుకుంది. నిజానికి స్పిరిట్ సినిమా క్రేజ్ పీక్స్ లో ఉంది. ఈ సినిమా హక్కుల కోసం ఎంతో మంది పోటీ పడుతున్నారు. కానీ తన నిర్మాతల కోసం భరోసా ఇవ్వాలనే ఉద్దేశంతోనే ప్రభాస్ ఈ ఆఫర్ పీపుల్ మీడియాకి ఇప్పించినట్లు టాక్. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఈ చిత్రాన్ని ఏషియన్ సురేష్ ఎంటర్టైన్మెంట్స్ తో కలిసి కర్ణాటక వ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల చేయనుంది. స్పిరిట్ క్రేజ్ చూస్తుంటే పీపుల్ మీడియాకు ఈసారి గ్యారంటీగా లాభాలు రావడం ఖాయంగా కనిపిస్తోంది. ఏదేమైనా ప్రభాస్ తన ఫ్లాప్ సినిమాల లెక్కలన్నీ సరిచేస్తున్నాడనే చెప్పాలి.